టీడీపీ కేంద్ర కార్యాలయంలో మొన్న జోన్ ఇన్ఛార్జీల మీటింగ్ జరిగింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 18 లక్షల మంది సైన్యంతో మేము ఎలక్షన్లో దిగబోతున్నాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏంటి అసలు ఆ సైన్యం ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాలకేయ సైన్యమా? ఇప్పుడు అది కాలకేయ సైన్యమా లేదంటే గనక కాలకోట విషం నింపే సైన్యమా అని చెప్పి మనం ఆలోచించాలి. 18 లక్షల మంది సైన్యం అన్నారు, ఓకే బాగానే ఉంది. మాకు 40% ఓట్ షేర్ ఉంది అని చెప్తున్నారు. 40% ఓట్ షేర్ ఉందంటే కనుక 1 కోటి మంది ఓటేసి ఉండాలి. దగ్గర 1,40,00,000 మంది మాకు ఓటింగ్ వేశారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. అంటే మిగతా 1,22,00,000 మంది వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారా? 18 లక్షలే మిగిలారా? లేదంటే 18 లక్షల మంది కాలకే సైన్యంతో అంటే సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతోటి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రోగ్రామ్ ఏమన్నా చేశారనుకోవాలా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో అనుకుంటాడు, పాపం ఆయన ఏదో చెప్పాలనుకొని ఆయన చేయాల్సిన చండాల పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తలబెట్టిన చండాల పని అన్ని బయట పెడుతూ ఉంటాడు. దాని గురించి మనం ఆయన గురించి ఎప్పుడు అనుకుందేలే. గతంలో చూసాం ఫేక్ అకౌంట్లు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతున్నాయి కొన్ని ఫేక్ అకౌంట్లు. మా ఇదేమంది ఇంకో 18 లక్షల మందితోటి మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఏం చేస్తాడు? తల్లుల్ని, పెళ్ళాలని వీళ్ళందరినీ తిట్టించడమే కదా జగన్మోహన్ రెడ్డి చేసేది. ఎవరైనా సరే వాళ్ళ గురించి, వాళ్ళ అధినాయకుడి గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడేది బూతులు. ఈ మాట నేను కాదండి చెబుతుంది, వైఎస్ షర్మిల గారండి. వినిపిస్తా మీకు కూడా ఆ మాట. బాధితురాలు ఆమె. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను, సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్న బిడ్డను, మా అందరినీ ఎట్లా బట్టి అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి? ఎందుకు మొన్నటిదాకా ప్రేమించిన షర్మిల గారిని ఎందుకు వాళ్ళ కార్యకర్తలు తిడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఎందుకు చర్యలు తీసుకోవడం కానీ, ఎందుకు తిడుతున్నారని చెప్పి క్వశ్చన్ చేయడం కానీ? అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి సందున గొంతున తిరిగిన సొంత చెల్లెల్నే గాలి కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆమెమడగల నా ఆస్తిలో వాటా మన నాన్నగారు చెప్పిన ఆస్తిలో వాటా నాకు ఇవ్వండి అయ్యా, నాకు చాలు అది అని చెప్పిందామా. కానీ ఆస్తి లేదు గీస్తి లేదని చెప్పి బయటికి తరిమేశాడు. తర్వాత ఆమె వెళ్ళి సొంత పార్టీ ఏదో తెలంగాణలో పెట్టుకుంటే అక్కడ నుంచి దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తే ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా పంపించారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఆమె గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమె కట్టుకున్న చీర గురించి మాట్లాడారు. అలాగే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు అయితే ఆమెకు ఆ పుట్టుక గురించి మాట్లాడారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే విజయమ్మ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ రోజే స్పందించలేదు. సొంత అన్నే స్పందించినప్పుడు కాలకేయ సైన్యం, ఇందాకే చెప్పాను కదా, అది కాలకేయ సైన్యం. ఆ కాలకేయ సైన్యానికి తల్లి, చెల్లి, భార్య, బిడ్డ ఇలాంటిది అనేది ఏమీ ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, మూర్ఖంగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం. ఇది మాత్రమే ఆ కాలకేయ సైన్యానికి తెలిసింది. ఈ ఒక్క విద్య మాత్రమే వాళ్ళకి తెలిసింది. ఇది మాత్రం చాలా గట్టిగా చెప్పగలను. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 18 లక్షల అకౌంట్లు పెట్టుకొని 18 లక్షల సోషల్ మీడియా అకౌంట్లతోటి రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్నది ఈ సైన్యం వాళ్ళేనా? ఆ సోషల్ మీడియా అకౌంట్లేనా ఈ సైన్యం అంటే? అంతే, సోషల్ మీడియా అకౌంట్లే వాళ్ళకి సైన్యం. వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే. వాళ్ళకి తెలిసింది ఫేక్ ప్రచారాలు చేయటం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.